కొత్తగా పెళ్ళైన జంట పల్లవి మరియు వంశీ. పల్లవి చాలా అందంగా ఉంటుంది. వంశీ కూడా ఫేర్గానే ఉంటాడు. ఇద్దరి సొంత ఊరు విజయవాడ. వంశీ పూణేలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఒక కాస్ట్లీ ఫ్లాట్లో రెంట్ తీసుకొని ఉంటున్నాడు. కొత్త జంట అన్నీ ఉన్న ఫ్లాట్లో ఆనందంగా ఉన్నారు. వాళ్ళ పక్కింట్లో శోభ ఆంటీ ఉంటారు. వాళ్ళ ఆయన ప్రభుత్వ ఉద్యోగస్తుడు. శోభ ఆంటీకి ఒక కొడుకు. వాడు సమీర్. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. పల్లవి, శోభ ఆంటీ కొన్ని రోజుల్లోనే చాలా క్లోజ్ అయ్యారు. షాపింగ్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు. సమీర్ పెద్ద ఆవారాగాడు. పల్లవి ఎప్పుడూ మూడీగా ఉంటుంది. ఎందుకంటే వంశీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు కాబట్టి. ఇంట్లో ఉండి బాధపడుతూ ఉంటుంది. కానీ భర్త అంటే పల్లవికి చాలా ఇష్టం. ఒకరోజు శోభ గారి పెళ్లి రోజు. ఆ రోజు పాయసం చేసి సమీర్తో పల్లవికి పంపింది. అప్పటి వరకు పల్లవికి సమీర్ని చూడలేదు. సమీర్ పల్లవి వాళ్ళ డోర్ బెల్ కొట్టాడు. లోపల నుండి వస్తున్నా అని పల్లవి డోర్ ఓపెన్ చేయగానే సమీర్ ఉన్నాడు. వెంటనే సమీర్ మా అమ్మ పాయసం పంపింది అని పల్లవికి ఇచ్చాడు. అంటే నువ్వు శోభ గారి అబ్బాయివా అని అడిగింది పల్లవి. దానికి సమీర్ సిగ్గుపడుతూ అవును అని వెళ్ళిపోయాడు. పల్లవి మొగుడు వచ్చేసరికి రాత్రి 11 అయింది. పల్లవి భోజనం వడ్డించా రండి అనగానే సారీ పల్లవి, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే అక్కడే తినేసా, కొంచెం నీరసంగా ఉంది అని పడుకున్నాడు. పల్లవి భోజనం చేసి ఏమండి అని పిలిచింది. వంశీ నిద్రలోకి వెళ్ళిపోయాడు. పల్లవి చాలా ఫీల్ అయిపోయి పడుకుంది. కానీ చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు. తర్వాత రోజు శోభ పల్లవితో మా అబ్బాయికి బీటెక్లో కొన్ని డౌట్స్ ఉన్నాయంట అని చెప్పింది. ఫస్ట్ డే ఎగ్జామ్స్ రాసి వచ్చిన సమీర్ వాళ్ళ ఇంట్లో పల్లవి ఉండటం చూసి వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయాడు. పల్లవి శోభతో మీ అబ్బాయికి చాలా సిగ్గు అనుకుంటా అంది. అదేం లేదు పల్లవి, కొత్త వాళ్ళను చూస్తే కొంచెం టెన్షన్ వాడికి. శోభ సమీర్ని పిలవగానే సమీర్ వచ్చాడు. సమీర్ నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు అనగానే ఒక్కసారిగా సమీర్ పల్లవి వైపు చూశాడు. అవును, నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, ఎప్పుడైనా సరే, నో ప్రాబ్లం అని పల్లవి అంది. తర్వాత రోజు శోభ ఆమె భర్త పెళ్ళికి వేరే ఊరు వెళ్తున్నారు. సమీర్కి ఎగ్జామ్స్ వల్ల కుదరలేదు. వెళ్తూ పల్లవితో సమీర్ ఒక్కడే ఉన్నాడు, ఏమైనా అవసరమైతే ఇవ్వండి అంది. దానికి పల్లవి అయ్యో ఆంటీ, మీరు నాకు చెప్పాలా, సమీర్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది, మీరు హ్యాపీగా వెళ్ళిరండి అంది. కొంచెం సేపటి తర్వాత పల్లవి సమీర్ తినడానికి కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చి డోర్ కొట్టింది. సమీర్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా పల్లవి ఉంది. వెంటనే రండి అని అన్నాడు. పల్లవి లోపలికి వచ్చింది. ఏంటి సమీర్ తెగ చదువుతున్నావు, కొంచెం భోజనం కూడా చెయ్యి అని సమీర్ చెయ్యి పట్టుకొని పిలిచింది. సమీర్కి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఓకే సమీర్, నువ్వు తిను, నాకు కొంచెం పని ఉంది, సాయంత్రం కలుద్దాం అని వెళ్ళింది పల్లవి. తర్వాత రోజు సమీర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన తర్వాత పల్లవి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. కొంచెం సేపటి తర్వాత పల్లవి డోర్ బెల్ కొట్టింది. సమీర్ ఎంతో సంతోషంగా డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా పల్లవి. వెంటనే పల్లవిని లోపలికి రండి అని పిలిచాడు. తర్వాత పల్లవి ఆమ్లెట్ వేసి సమీర్కి పిలిచింది. తర్వాత పల్లవి ఆమ్లెట్ వేసి సమీర్కి ఇచ్చింది. తినకుండా పక్కన పెడతాడు. ఏంటి సమీర్, బాలేదా అని అడిగింది. దానికి సమీర్ అయ్యో అదేం లేదండి అన్నాడు. అలా మాట్లాడుకోవటం మొదలైంది. మాటల్లో నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది సమీర్ కొంచెం టెన్షన్ పడుతున్నాడు. చెప్పు సమీర్, నేను మీ అమ్మకి చెప్పనులే అంది. అప్పుడు లేరు పల్లవి అని చెప్పాడు. సరే, చాలా రాత్రి అయింది, ఇక మా వారు వచ్చే టైం అయింది, గుడ్ నైట్ అని వెళ్ళబోతుంటే సమీర్ పల్లవి అని పిలిచాడు.
ఏంటి సమీర్ అని పల్లవి అడగగానే ఏం లేదు, కాసేపు ఉండొచ్చు కదా అన్నాడు. దానికి పల్లవి వంశీ వచ్చే టైం అయ్యింది, ఏం అనుకోకు అని వెళ్ళిపోయింది. మర్నాడు వంశీ ఆఫీస్కి వెళ్ళగానే పల్లవి ఫోన్ రింగ్ అయ్యింది. పల్లవి హలో అనగానే సమీర్ వెంటనే కట్ చేశాడు. తర్వాత మళ్ళీ కాల్ చేశాడు. పల్లవి మళ్ళీ హలో ఎవరు అని అడిగింది. పల్లవి నేను సమీర్ని అన్నాడు. సమీర్ నువ్వా, ఇంట్లో లేవా నువ్వు అని అడిగింది. ఇంట్లోనే ఉన్నా అన్నాడు. మరి ఇంటికి రావచ్చుగా అని అడిగింది. వంశీ ఉంటాడని రాలేదు. పల్లవి వంశీ ఉంటే నిన్నేం చేస్తారు, నువ్వు ఇంటికి రా, టిఫిన్ చేద్దువు గాని అంది. అయ్యో పర్లేదు పల్లవి, నేను బయట తింటాను అన్నాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు, వంశీ లేరు గాని నువ్వు ముందు ఇంటికి రా అని అంది. ఓకే పల్లవి వస్తున్నా, ఓకే త్వరగా రా, నీ కోసం చేస్తుంటా అని టీవీ చూస్తూ కూర్చుంది. ఇంతలో సమీర్ వచ్చాడు. సమీర్ని చూడగానే ఏంటి సమీర్, ఇంటి పక్కకు కూడా ఫోన్ చెయ్యాలా, నువ్వు భలేవాడివిలే, రా లోపలికి రా అని లోపలికి తీసుకువెళ్ళింది. నువ్వు నిన్న ఏదో అడిగారు కదా పల్లవి అని అన్నాడు. ఏం అడిగాను సమీర్? అదే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగావు కదా. దాని గురించా? అవును, గర్ల్ ఫ్రెండ్స్ ఉందా అని అడిగాను. ఎవరు లేరు అన్నావుగా. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఎవరా లక్కీ గర్ల్ అని అడిగింది పల్లవి. అప్పుడు చెప్తే ఏం అనుకోవుగా అన్నాడు సమీర్. చెప్పు సమీర్, మనలో మనకి ఏంటి అని పల్లవి అంది. అప్పుడు సమీర్ తనకి నాతో లివింగ్ రిలేషన్షిప్ అంటే చాలా ఇష్టం అన్నాడు. పల్లవి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఏంటి పల్లవి, ఫీల్ అయ్యావా అని అడుగుతాడు. అదేం లేదు చెప్పు సమీర్ అంటుంది. కానీ నాకు చాలా భయం వేసింది, అందుకే దూరం పెట్టి అన్నాడు. అలా చేయకు సమీర్, రిస్క్లో పడతావు అంది పల్లవి. మరి ఎలా పల్లవి, తను రోజు పిచ్చి మెసేజ్లు పెట్టి రెచ్చగొడుతోంది అన్నాడు. అంత రెచ్చగొడుతుందా అని పల్లవి అడిగింది. అవును పల్లవి, అసలు ఏం మెసేజ్ పంపిస్తుంది అని పల్లవి అడిగింది. నన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెడుతుందట, ఇంకా కొన్ని న్యూడ్ ఫోటోలు పంపించింది, చూడు అని పల్లవికి చూపిస్తాడు. పల్లవి ఫోటోలు చూస్తుండగా ఇంతలో బయట నుండి డోర్ సౌండ్ వచ్చింది. ఎవరా అని చూస్తే సమీర్ వాళ్ళ అమ్మ శోభ. సమీర్ ఉన్నాడా అని అడిగింది. ఉన్నాడు అని సమీర్ని పిలిచింది. వెంటనే సమీర్ వాళ్ళ అమ్మతో ఇంటికి వెళ్ళిపోయాడు. సమీర్ చూపించిన ఫోటోలకి పల్లవి టెంప్ట్ అవుతుంది. ఏం చెయ్యాలో తెలియక పక్కింటి అంకుల్కి ఇంట్లో చిన్న పని ఉంది రమ్మని ఫోన్ చేసింది. పక్కింటి అంకుల్ 45 years ఉంటాయి. ఆయన ముందు చున్నీ జార్చి నిలబడింది. పల్లవి ఆయన కూడా ఇదే అదును అనుకొని అడ్వాంటేజ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఒక అరగంట పాటు ఎంజాయ్ చేసి అంకుల్ నువ్వు ఎప్పుడు పిలిచినా నేను రెడీ అని వెళ్ళిపోతాడు. తర్వాత పల్లవి పడుకుంటుంది. ఆ రోజు నైట్ ఆఫీస్లో పని ఉందని రావటం లేదని వంశీ ఫోన్ చేసి చెప్పాడు. పల్లవి పక్కింటి అంకుల్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో తెలియక సమీర్కి ఫోన్ చేసింది. సమీర్ ఫోన్ ఎత్తి ఇక్కడికి కూడా ఫోన్ చేస్తారా అని జోక్ చేశాడు. నువ్వు త్వరగా మా ఇంటికి రా అంది. దానికి సమీర్ ఇప్పుడు వంశీ ఇంట్లో లేరా అని అడిగాడు. లేడు, ఈరోజు రాడు అని చెప్పగానే సమీర్ పల్లవి దగ్గరికి వచ్చేస్తాడు. స్లీవ్లెస్ డ్రెస్లో ఫుల్ ఎక్స్పోజింగ్తో ఉంది పల్లవి. ఆమెని అలా చూసిన సమీర్ నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు. దానికి పల్లవి అందంగా ఉంటే ఏం ప్రయోజనం సమీర్, వంశీ చాలా వీక్, ఏం చెయ్యను అంది. మరి నన్ను ఏం చేయమంటారు పల్లవి అన్నాడు. సమీర్ నువ్వు ఏం చేస్తావులే అంది పల్లవి. అప్పుడు సమీర్ పల్లవి దగ్గరకు వచ్చి ఆమెపై చెయ్యి వేసి ముద్దులు పెడుతున్నాడు. దానికి పల్లవి ఇంకా పిచ్చిగా సమీర్ని సహకరించింది. ఎట్టకేలకు పల్లవి అనుకున్నట్టే సమీర్ని బాగా రెచ్చగొట్టి తన వలలో పడేసి ఆమె కోరికను తీర్చుకుంది. ఇది తెలియక సమీర్ పల్లవి ఏదో స్వర్గం చూపించింది
అనుకొని థ్యాంక్స్ పల్లవి అని చెప్పాడు. ఎందుకురా అని పల్లవి అడుగుతుంది. నా గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పినందుకు కదా నువ్వు ఇలా చేసింది. ఇప్పుడు నాకు భయం పోయింది. చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు అన్నాడు. థ్యాంక్స్ ఏం వద్దు, నేను ఎప్పుడు పిలిచినా నువ్వు రా చాలు అంది. పక్కా పల్లవి, నీలాంటి అమ్మాయి దొరికితే ఎవరైనా వదులుతారా చెప్పు అన్నాడు. ఆ రోజు నుండి పల్లవి వంశీ లేనప్పుడల్లా సమీర్ని ఇంటికి పిలిపించుకునేది. రోజులాగే వంశీ ఆ రోజు ఆఫీస్కి బయలుదేరాడు. వెళ్ళిన అరగంట తర్వాత ఫైల్ మర్చిపోయాడు అని ఇంటికి రిటర్న్ అవుతాడు. ఇది తెలియక పల్లవి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడనుకొని సమీర్ని ఇంటికి పిలిపించుకుంటుంది. అప్పుడే వంశీ డోర్ కొడతాడు. డోర్ ఓపెన్ చెయ్యదు పల్లవి. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు. 10 నిమిషాల పాటు డోర్ బయట వెయిట్ చేస్తాడు. ఎంతకీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో వంశీ తన దగ్గర ఉన్న సెకండ్ కీతో డోర్ని ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళి పల్లవి పల్లవి అని పిలుస్తాడు. ఎక్కడా కనిపించదు. పల్లవి పలకదు. నిద్రపోతుందేమో అనుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తాడు.